பரலோகத்துல பூலோகத்துல இந்த பூமியில நமது ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒருவருக்கே துதி கனம் மகிமை ஆராதனை உண்டாவதாக. ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா. எத்தனை பேர் இங்க தமிழ் பேசுறவங்க இருக்கிறீங்க? அப்பா ஸ்ட்ரென்த் அதிகமா இருக்கு. ஹல்லேலூயா ஹல்லேலூயா. தெலுங்கு பைபிள் தமிழ் பைபிளாவது வாசிங்க. சங்கீதம் 115 1வது వచనం వాసింగ. కీర్తన 115. మాకు కాదు, ఎంగలకల్ల కర్తావే, ఎంగలకల్ల. ప్రైజ్ ది లార్డ్. మైక్లో చదివితే దేవునికి మహిమ. హల్లెలూయా. ఎదురింటి వారు పక్కింటి వారిలో వింటారు. హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాల్యూమ్ పెంచండి. எங்களுக்கல்ல கர்த்தாவே, எங்களுக்கல்ல உமது கிருபையின் நிமித்தமும் உமது சத்தியத்தின் நிமித்தமும் உம்முடைய நாமத்திற்கே மகிமை வரப்பண்ணும். ஹல்லேலூயா 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 హల్లెలూయా. என்னுடைய సాక్షి టెస్టిమోని చెప్పండి అయ్యగారు చెప్పారు, పాస్టర్ గారు. బద్దనపల్లి, సిరిసిల్ల బద్దనపల్లిలో ఆ మీటింగ్లో నక్కా ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్పినప్పుడు అయ్యగారు పరిచయం అయ్యారు. దేవునికి మహిమ కలుగును కాక. అయ్యగారు ఇక్కడ చూడండి. ప్రైజ్లా. హల్లెలూయా. కృతజ్ఞత వందనాలు మీకు దేవుడికి. హల్లెలూయా హల్లెలూయా. మీ చర్చి పేరు ఓపెన్ బైబిల్. చూడండి, బైబిల్ ఓపెన్ ఉంది. హల్లెలూయా. ఓపెన్ బైబిల్ చర్చ్ బిలీవర్స్ అందరికీ తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ దేవుడి యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. இப்பொழுது சங்கீதம் 116 1-2 முதல் வசனம் 2வது வசனம் வாசி. 116 కీర్తన 116. తెలుగు రాదు నాకే. హల్లెలూయా. చదవండి. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. నేను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను. కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. 2వ వచనం కంప్లీట్ అయిపోయింది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. మనం దేవుని వైపు ప్రేమిస్తాము, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. కానీ ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. కంప్లీట్ అయిపోయింది. అదే అర్థం ఏం చెప్తుంది? మమ్మల్ని ప్రేమిస్తారు కదా దేవుడు. మనలను దేవుడు, దేవాది దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. అక్కడ దావీదు ప్రేమిస్తారు, ఇక్కడ యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని దేవుడు ప్రేమిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అందరి కొంచెం లేచి నిలబడతామా? చిన్న వర్షిప్ ఆరాధనలో ఎంత విడుదల ఉంది, ఎంత ఆరోగ్యం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించదన్ అధిగముగా ఆరాధింతున్ ఆశక్తితో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. పిలవండి సార్, సిస్టర్ గారు. వచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి పరిశుద్ధాత్మ దేవా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. యేసయ్యా, ఓపెన్ బైబిల్ చర్చి కాంగ్రిగేషన్ పాస్టర్ గారు ఈ కూడిక నిర్వహించు అరేంజ్ చేశారు ప్రభా, ఏర్పాటు చేశారు. ఆ పాస్టర్ గారు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ ప్రజలు మీ చేతులు ఇస్తాను ప్రభా. మీ స్థలాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిపైన పరిశుద్ధ ఆత్మదేవుని వెలుగు, పరిశుద్ధ ఆత్మదేవుని శక్తిని తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు క్రీస్తు నామమున
ఇంత ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్కరి శిరస్సు పైన దిగి రమ్మయ్యా, దిగి వచ్చును కాక కుమ్మరించును కాక. టచ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దీవించండి, ஆசீர்வதிச்சండి பிரபா. எங்களை அளவில்லாமல் நேசிக்கிற பரலோக பிதாவே, இந்த அருமையான நேரத்தில் உம்மை நோக்கி கூப்பிடுகிறோம் அப்பா. ஒவ்வொரு தேவ பிள்ளைகள் இதயத்தின் மேலே உமது ஆவி இறங்கி வருவதாக, உமது பரிசுத்த ஆவியின் வரம் இறங்கி வருவதாக, உமது பரிசுத்த ஆவி அளவில்லாமல் ஊற்றி அபிஷேகிப்பீராக ஆண்டவரே. ஏசப்பாவுக்கு நன்றி பலி, துதி பலியில் இருக்கிறோம். ஏசப்பாவுக்கு நன்றி பலி. பரலோகத்திலும் பூலோகத்திலும் உமக்கு துதிகன மகிமை ஆராதனை உண்டாவதாக. இந்த சின்ன ஆராதனையில எங்களை ஆசீர்வதியோ, எங்களை பரிசுத்தப்படுத்தோ, எங்களை உமது கிருபை வரத்தினாலே, உமது பரிசுத்த ஆவியின் அபிஷேகத்தினாலே எங்களை அபிஷேகம் ஆண்டவரே, எங்களை அபிஷேகம். எங்களுக்கல்ல கர்த்தாவே, எங்களுக்கல்ல, உமது கிருபை நிமித்தமோ, உமது சத்தியத்தின் நிமித்தமோ உமக்கே மகிமை வரப்பண்ணுங்க ஆண்டவரே. ஏசப்பாவுக்கு நன்றி பலி, துதி பலி, ஆசீர்வதி. எல்லாம் துதி கன மகிமை எல்லாம் உமக்கே செலுத்துகிறோம். உயிர்த்தெழுந்த இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிற எங்கள் ஜீவனுள்ள பரலோக பிதாவே. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతున్ ఆశక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన ఆరాధన. பாருங்க, வாய் திறந்து பாடுங்க. ஆண்டவர் விடுவிக்கிறவராய் இருக்கிறார். யாரும் மௌனமா இருக்க கூடாது. எல்லாம் நோட் கழிச்சு பாடண்டி. தேவன் நாமம் மகிமை அபிஷேகம் பொந்துக்கொண்டு. ஹல்லேலூயா, ஹல்லேலூயா. இன்னும் அதிகமாய் ஆராதிப்பேன், இன்னும் மாதமாய் அன்பு கூறே, இன்னும் அதிகமாய் ஆராதிப்பேன், இன்னும் மாதமாய் முழு உள்ளத்தோடு ஆராதிப்பேன், முழு பலத்தோடு அன்பு கூறுவேன், முழு பலத்தோடு அன்பு கூறுவேன், முழு உள்ளத்தோடு ஆராதிப்பேன். ஆராதனை ஆராதனை
ஆராதனை ஆராதனை எல்லோயி எல்லோயி నన్ను చూచారే వందరమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచారే వందరమయ్యా నన్ను చూచారే వందరమయ్యా నన్ను చూచారే వందరమయ్యా మనసుతో ఆరాధించు పుణ్యబలముతో సేవించెను ఆరాధన 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 எல்லோரி எல்லோரி என்னை கண்டீரே நன்றி ஐயா எல்லோரி எல்லோரி என்னை கண்டீரே நன்றி ஐயா என்னை கண்டீரே நன்றி ஐயா என்னை கண்டீரே நன்றி ஐயா உம்மை முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பலத்தோடு அன்பு கூறுவேன் ஆராதனை 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 யெகோவா ரஃபா யெகோவா ரஃபா யெகோவா ரஃபா யெகோவா ரஃபா சத்தபச்சாவே வந்தரமையா சத்தபச்சாவே வந்தரமையா நன்னோ சத்தபச்சாவே வந்தரமையா புனவரசுதோ ஆராதித்து புனவரசுதோ நேரிச்சதன் ஆராதன 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 யெகோவா ரஃபா யெகோவா ரஃபா சுகம் நந்தியே நந்தியா யெகோவா ரஃபா யெகோவா ரஃபா சுகம் நந்தியே நன்றி ஐயா சுகம் நந்தியே நன்றி ஐயா சுகம் நந்தியே நன்றி ஐயா உம்மை முழு உள்ளத்தோடு ஆராதிக்கிறேன் முழு பலத்தோடு அன்பு கூறுவேன் ஆராதனை 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 ஆராதன 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 ஆராதனை ஆராதனை ஆராதன ஆராதனை ஆராதனை ஆராதன ஆராதன ஆராதனை మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు. కేవలం చిన్న వర్షిప్ ద్వారా మమ్మల్ని అభిషేకించారు. மீக்கே குருதகனத்த வந்தனாலும் செல்லுந்தனம் சுவாமி. எங்களை அளவில்லாமல் நேசிக்கிற அன்பு தகப்பனே ஏசப்பா, இந்த ஆராதனையில் பங்கு பெற்ற ஒவ்வொரு தெய்வ பிள்ளைக்காக இயேசுவி நாமத்தினால் செல்கிறேன். அவர்கள் எந்தெந்த கட்டிலே கட்டப்பட்டிருக்கிறார்களோ, இந்த உலகத்தில் உள்ளவன் எதனாலே கட்டியிருக்கிறானோ எல்லா கட்டுகளையும் பிதா குமாரன் பரிசுத்த ஆவியின் நாமத்தினாலும் உயிர்த்தெழுந்த இயேசு கிறிஸ்துவின் வல்லமையின் நாமத்தினாலும் இப்பொழுதே அக்கட்டுகளை அறுத்து போடுங்கப்பா. அபிஷேகம், ஆசீர்வதியம், ஆரோக்கியத்தையும் சௌபாக்கியத்தையும் சௌக்கியத்தையும் சம்பூர்ணமாக பரிபூர்ணமாக கொடுத்து ஆசீர்வதிப்பீராக. எல்லாம் துதி கன மகிமை எல்லாமே செலுத்துகிறோம். உயிர்த்தெழுந்த இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறேன் எங்கள் ஜீவனுள்ள பரலோக பிதாவே. ஆமென் ஆமென் ஆமென். దయచేసి కూర్చోండి. ప్రైజ్
యేసయ్యా. ప్రైజ్ లార్డ్. తమిళ్లో చెప్పాలి, తెలుగులో చెప్పాలి పాస్టర్ గారు? తెలుగు వచ్చా? అడగండి, ఎవరు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అడగండి. తమిళ్లే చెప్తాను, తర్జుమా చేస్తారా? సరే, నేనే తమిళ్లో చెప్తాను, నేనే తెలుగులో చెప్తాను. హల్లెలూయా. నాకు టఫ్ వర్డ్స్ రాదు కదా, కొంచెం కఠినమైన ஓகே. கர்த்தருடைய நாமத்தினாலே இந்த கூடாரத்திலே, தேவனுடைய கூடாரத்திலே நாங்கள் வந்திருக்கிறோம். எனக்கு பிறகு అమ్మగారు కేవలం సేవకురాలు మాత్రం కాదు, 300 సాంగ్స్ రాశారు దేవుని సన్నదిలో. 300 వర్షిప్ సాంగ్స్. అమ్మ రెవరెంట్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆరాధన టీవీలో వాక్య పరిచయం చేశారు, శక్తి సమయంని. నెక్స్ట్ రెవరెంట్ బిషప్, ఇండిపెండెంట్ బిషప్ ఆర్డినేషన్, బిషప్ కూడా అమ్మగారి. తర్వాత వాక్యం మీకు పరిశుద్ధ ఆత్మదేవుడు అమ్మగారు జెన్నీ బీలా గారితో మాట్లాడతారు. నా వచ్చిన టెస్ట్ మోని మాత్రం చెప్పి సెలవు తీసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడ పుట్టాను అంటే వెళ్తారా? అవునా? సరే సరే, ఓకే. ఇంకా ఒక పాట ఉంది, సరే ఓకే, పర్వాలేదు. ఓకే ఓకే, జాన్ ఉన్నారు కదా, జాన్ బ్రదర్. నా కన్న తండ్రి என்னை பெற்றெடுத்த தகப்பன், இந்த பூலோக தகப்பன். ஹல்லேலூயா, ஹல்லேலூயா. சரீர பிரகாரம் தகப்பன் வந்து 1970 வருஷத்துல హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్లో, ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో, తెలుగులో నా కన్న తండ్రి, హల్లేలూయా, నా కన్న తండ్రి 1970లో 70లో హైదరాబాద్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఇంకా ఏఎంసీలో పనిచేశారు, ఆర్మీ మెడికల్ కోర్ప్స్. అప్పుడు ఆర్మీలో ఉన్న వారెల్లా తెలుసు కదా, అక్కడక్కడ క్వార్టర్స్లో ట్రాన్స్ఫర్ అయితే క్వార్టర్స్కి వెళ్ళిపోతారు. అప్పుడు నేను హైదరాబాద్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో నేను పుట్టాను. చదువునది పెరిగిందల్లా అన్ని తమిళనాడు. ఇప్పుడు నేను ఎవరు? வளர்ப்பிலே தமிழனாக இருந்தாலும், புட்டினது தமிழனாக இருந்தாலும், నేను జన్మభూమి పుట్టిన ప్లేసు తెలంగాణ. హల్లెలూయా. ఇప్పుడు తెలంగాణ, అప్పుడు కంపైన్డ్ ఆంధ్ర కదా. ఇప్పుడు దాని 5 years వచ్చింది తెలంగాణ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తమిళ్ బైబిల్ నా చేతిలో ఉన్నది, తమిళ్ బైబిలే. హల్లెలూయా. నేను ఇక్కడ 10 years 15 years ఇక్కడే చదివింటే ఫ్లూయింట్గా మీ పోలిక మీలాగా మాట్లాడతాను, చొచ్చగా సుందరమైన తెలుగు, స్వచ్ఛమైన తెలుగులో రాస్తాను, చదువుతాను. చదువు రాదు, తెలుగు చదువు రాదు, రైటింగ్ రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వయసులో అడుగుతారు కదా, మమ్మీ నేను ఎక్కడ పుట్టాను, డాడీ నేను ఎక్కడ పుట్టాను అన్నప్పుడు, బాబు నీ హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్లో మీ డాడీ ఆర్మీలో ఉన్నప్పుడు పుట్టాను. ఓకే, పుట్టినది ఇక్కడ, చదువుంది అక్కడ கிருஷ்ணகிரி, தமிழ்நாடு கிருஷ்ணகிரி மாவட்டத்தில் நான் ஆர்ட்ஸ் காலேஜில், ஆர்ட்ஸ் அண்ட் சயின்ஸ் కాలేజీలో బిఎస్సి జువాలజీ. అప్పుడు సినిమా పైత్యం, సినిమా పిచ్చి. ఇప్పుడు సినిమా పిచ్చి అంటే సినిమా డైరెక్షన్ చేయాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, సినిమాలో ఒక హీరోవా అవ్వాలి, అలాగా పిచ్చి. డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చదవడానికి చెన్నై తరమణి అడయార్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అదే కొందరికి అడయార్లో ఉన్న వారికి తెలుసు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను చదివాను. అదల్లా ప్రపులే నాను ఒక క్రిస్తువన్, నేను ఒక క్రైస్తవుడు అంటే నామకర్త క్రైస్తవుడు, పేరు క్రిస్తువనాగ వాళ్ళ కాలకట్టంగా అది ఇదే పేరు క్రిస్తువనాగ వాళ్ళ కాలకట్టంగా అది చిన్న క్రైస్తవుడిగా జీవించిన దినాలు అది. ప్రపులే ఐఎమ్ బార్న్ క్రిస్టియన్, నేను బార్న్ క్రిస్టియనే. ఎంగ అప్ప పేరు సన్ముఖం. నేను పుట్టుక క్రైస్తవుడిని, మా నాన్న పేరు షణ్ముఖం.
ఆర్మీలో ఏదో ఇలాగ ఒక పాస్టర్ ఏదో సువార్త చెప్పారు. అక్కడ దేవుడు మాట ద్వారా దర్శించారు. కృపారాజీ పాస్టర్ గారు అలాగా ఒక పాస్టర్ ఆర్మీలో సువార్త చెప్పారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, సత్యగల దేవుడు, జీవం కలిగిన దేవుడు, జీవనుள்ள தேவனை நீ பின்பற்று அப்பொழுது நீ ரட்சிக்கப்படுவாய் என்று ஒரு సువిశేషగన్ ఒక ఊழிయకారన్ కర్తరుడి సేవకుడు అక్కడ చెప్పారు. ఒక సేవకుడు యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోకమని సువార్త చెప్పినప్పుడు మా నాన్నగారు విన్నారు. విని దేవుడు నా నాన్న డాడీ బాప్టిజం పొందుకొని యేసుని రక్షకుడిగా అంగీకరించి బాప్టిజం తీసుకున్నారు. ఆ రోజులందు బాన్ క్రిస్టియన్. నా డాడీ మమ్మీ కడుపులో పుట్టాను కదా, నేను బాన్ క్రిస్టియన్. హల్లెలూయా. ఆర్సిఎం వర్షిప్ అక్కడ కొంచెం కాలం కడందు పోనది. కొంతకాలం మా తల్లిదండ్రులు ఆర్సిఎం ఉన్నారు. తర్వాత సిఎస్ఐ వర్షిప్ ఆరాధన. అక్కడి నుంచి ఒక మెట్టెక్కి సిఎస్ఐకి వచ్చారు. அதுக்கு பிறகு லூதரன் சர்ச் ஆராதனை, ఇంకొక మెట్టెక్కి లూథరన్కి వచ్చారు. ஆர்சிஎம் ஆராதனை, சிஎஸ்ஐ ஆராதனை, லூதரன் ஆராதனை, 3 ஆராதனை கடந்து வந்து ஆண்டவர் அங்க நடக்கிறதெல்லாம் எனக்கு அப்போ நான் இரவும் பகலும் தியானிக்கிற பைபிள்ல இருக்கிறதுக்கும் அங்க நடக்கிறதுக்கு சம்பந்தமே இருக்காது. బైబిల్లో ఉన్నది ఆ చర్చిల్లో జరిగే ఆరాధనకు అసలు సంబంధం లేదు. మార్కు సువార్త 6వ అధికారத்துல 3వ వచనத்துல இருக்கு. మార్కు సువార్త 6:3లో రాయబడింది. అది நீங்க கொஞ்சம் வாசிங்க. ఎవరన్నా ఒకసారి చదివి వినిపించండి. మార్కు సువార్త, మార్కు సువిశేషం 6వ అధికారం 3వ అధికారం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడు అట్లవాడు కాడా? ఇతని సోదరిమణులందరూ మనతోనున్నవారు కారా అని చెప్పుకొనిచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఇది ఎప్పుడు అంటే నా 10th క్లాస్ చదివినప్పుడు, అప్పుడే 10th క్లాస్ అనో 15-16 ఇయర్స్లో అప్పుడే నాకు ఇది దేవుడు జ్ఞానం ఇచ్చారు. మైకిల్ చదవండమ్మా. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. இதுல என்ன பைபிள் கிளியராக చెప్తుంది, జీసస్ క్రైస్ట్க்கு మన దేవుడికి சகோதரர்கள் இருக்கிறார்கள். 6 சகோதரி இருக்கிறாங்க. அப்போ ஆண்டவர் அப்போ வெளிப்படுத்துற சத்தியம் என்னவென்றால் அந்த ஆர்சில இருந்து அப்படியே வெளியே வந்துட்டேன், நான் అవుట్ సైడ్ வந்தாச்சு. ఆ తర్వాత ఆ సత్యం నేను గ్రహించి ఆర్సిఎం నుంచి బయటకు వచ్చాను. எதுக்கென்றால் ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் தாயார் கன்னி மரியாள் அந்த வர்ஷிப் ஆராதனை நான் பார்க்கும்போது பைபிள்ல எழுதின வசனம் பரிசுத்த ஆவியானவர் கிளியரா எழுதியிருக்கிறாரு. அந்த ஆராதனையிலிருந்து வெளியே வந்த சிஎஸ்ஐக்கு வந்த பிறகு சிஎஸ்ஐல லூத்ரன்ல அங்க ப்ராப்பர்ட்டிக்கு கொடுவா, ப்ராப்பர்ட்டிஸ் சொத்துக்கெல்லாம் சண்டை பிடிச்சுக்குவாங்க. ఆస్తుల కోసం అక్కడ ఎక్కువగా గొడవలు జరిగేవి. ஆர்சியில் அங்க ஒரு இது மாதிரி பார்த்தோம், சிஎஸ்ஐ லூத்ரன்ல அங்க பார்த்தோம். இரவும் பகலும் தியானிக்கும் போது கர்த்தர் என்னை அந்த సినీ ఫీల్డ్ నందు కూడా అవుట్ సైడ్ కూడా తీసుకొని వచ్చారు. అలాగా సత్యాన్ని బైబిల్ ధ్యానించడం ద్వారా సత్యాన్ని గ్రహించడం వల్ల నేను నామకార్థ భక్తి జీవితం నుంచి, నామకార్థ సంఘం నుంచి బయటికి వచ్చాను. పేరు క్రిస్తువనాக இருந்தபோது தெளிப்பு ஞானஸ்தானம் கொடுப்பாங்க இல்லீங்களா? పేరుకి క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నా చిన్న వయసులో చిలకరింపు బాప్తిసం ఇచ్చారు. திரைப்பட கல்லூரியில் படித்த பிறகு ఫిల్మ్స్లో చదివిన తర్వాత నా గవర్నమెంట్ ఉద్యోగం నాకు వచ్చింది, టీచర్ ఉద్యోగం. அதுக்கு ముందుగానే నేను న్యూస్ పేపర్ రిపోర్టర్ ఒక 7 సంవత్సరాలు పనిచేశాను. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఇప్పుడు కూడా ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ కమిటీ అదిలో డెప్యూటీ ఏరియా ఆఫీసరా పనిచేస్తాను. అది కేవలం అదిలా ఫార్మాలిటీస్ కోసం. అది ఆకాష్ కుమార్ గుప్తా చెన్నైలో ఉన్నారు, రండి నేను తీసుకెళ్తాను ఢిల్లీకి. ఐడి కార్డు సరెండర్ చేస్తే విజిలెన్స్ ఆఫీసర్ ఐడి కార్డు ఇస్తారు. విజిలెన్స్ ఐడి కార్డు ఇస్తే ఎక్కడెక్కడ పెడతారో అక్కడికి వెళ్ళిపోవాలి.
బైబిల్ పక్కన పెట్టి సేవ సువార్త లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. నాకు ఆ ఉద్యోగం వద్దు, ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. నా గోల్ ఏంటి? సువార్త ప్రకటన చెయ్యాలి. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను ప్రార్థన చేసి వచ్చి, పాస్టర్ గారు స్వస్థత పొందుకున్నాను, బాగా అయ్యాను, హీలింగ్ జరిగింది. నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందా? అలాగా నేను ఆశ్చర్యపడిపోయాను. ఎవరు నామమున? యేసు నామమున ప్రార్థన చేశాను. చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అందరూ నన్ను తీసుకెళ్ళినప్పుడు, మీకు హీలింగ్ మినిస్ట్రీ మీరు అదే పట్టుకోండి, ఇంతమంది ప్రార్థన చేసిన వ్యక్తుల్లా అందరూ టెస్టిమనీ చెప్తారు. అప్పుడు మీ కాలింగ్ ఉంది హీలింగ్ మినిస్ట్రీ. విజయవాడలో పూర్ణ స్వస్థత, దైవిక విడుదల ప్రార్థన కూడిక మరియు దైవ సభగాసులు సేవకుల కూడిక కూడా నడిపిస్తాం ఎవ్రీ మంత్ 4th Tuesday. ఇలాగా దేవుడు, నేను మీలాగా వ్యక్తియే నేను కూడా. కానీ భక్తి, దేవుని పైన విశ్వాసం, యేసు ప్రభు மேல வைத்திருக்கிற அன்பு, அவர் மேல இருக்கிற விசுவாசம், యేసు మీద ఉన్న ప్రేమ, విశ్వాసం, இதெல்லாம் எப்படி நடக்கிறது என்றால் ஆண்டவர் மேலே நாம வைக்கிற அன்பு தான்.